కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన డిటిసి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 గ్రాండ్గా జరిగింది. టొరంటోలోని మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలకు 800కి పైగా తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేశాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల చేతి మీదుగా జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో నిర్వహించిన డాన్స్, మ్యూజిక్ ప్రదర్శనలు, సాంప్రదాయ కళారూపాలు ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాయి. డిటిసి కుకింగ్ షో, కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ డిటిసి ఆధ్వర్యంలో కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్ తో నిర్వహించిన డిటిసి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 టొరంటోలో గ్రాండ్ గా జరిగింది. మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు 800కు పైగా తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేశారు. కార్యక్రమం ప్రారంభంలో డిటిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగిశెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ్ కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకుపాలెం, శివరాం మోహన్, పసుపులేటి పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకి శుభారంభం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొని నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులని అలరించారు. ఇందులో భాగంగా నిర్వహించిన డిటిసి కుకింగ్ షో మరియు డిటిసి కిడ్స్ ఫ్యాషన్ షో ప్రేక్షకులని ఆకట్టుకుని విశేష స్పందన తెచ్చుకున్నాయి. విజేతలకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. అదనంగా 20కి పైగా బహుమతులతో రాఫెల్ డ్రా ఆసక్తికరంగా నిర్వహించి సందడి చేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ బాబీ ఎనగావా కార్డియో ఆరోగ్యం మరియు కుటుంబ ఆరోగ్యంపై ముఖ్యమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా డిటిసి కన్సల్టెన్సీ అవార్డులు ప్రకటించి 3 అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ విజయానికి తోడ్పడిన ప్రయోజకులకి కూడా డిటిసి తరపున శాల్వాతో సన్మానించారు. వేడుకలకు హాజరైన వారికి రుచికరమైన తెలుగింటి భోజనం ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి, ఐక్యత, వినోదం సమ్మేళనంగా విజయవంతమైన ఈ కార్యక్రమం గురించి డిటిసి ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గర్వంగా పేర్కొన్నారు. కార్యక్రమం విజయానికి తోడ్పడిన డిటిసి కార్యకర్తలు, స్పాన్సర్లు ప్రతి ఒక్కరికి డిటిసి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.